హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం వాక్కాయ కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వాక్కాయ ముక్కలు 1 కప్పు వరకు తీసుకోండి. కొబ్బరి ముక్కలు కూడా 1 కప్పు వరకు తీసుకోండి. ఒక కడాయిని పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకుని కాగనివ్వాలి. జీలకర్ర, మినపప్పు, 10 పచ్చిమిర్చిని తీసుకుని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. తాలింపుని చిన్న మంట మీదే వేపుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనిచ్చి అప్పుడు మిక్సీ పెట్టుకుందాం. ఈ తాలింపుని ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని కొద్దిగా బరకగా ఉండేలాగా మిక్సీ పెట్టుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా 1 కప్పు వరకు వేసుకోండి. వాక్కాయ ముక్కలు కూడా 1 కప్పు వరకు వేసుకోండి. కాస్త బరకగా ఉండేలాగా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకుని కాగనివ్వాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, అలాగే 3 ఎండుమిర్చిని కూడా తీసుకుని చూడండి. తాలింపు ఇలా చక్కగా వేగిపోయింది కదా. ఆ వాక్కాయ కొబ్బరి పచ్చడి ఉంది కదా, అదంతా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం ఈ పచ్చడిలో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోండి.